రిగార్డ్ టు 31st December as well, బందోబస్త్ ప్లాన్స్ అన్ని కూడా వేసుకోవడం జరిగింది. దాదాపుగా 120 పికెట్స్ పెడతా ఉన్నాం. అలాగే దాదాపుగా ఒక 40 మొబైల్ పార్టీస్ కూడా పెడతా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్స్టెన్సివ్ గా జరుగుతుంది. ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా పటిష్టమైన నిఘా పెడతాం. ఎటువంటి సంఘటన జరగకుండా, ఎటువంటి న్యూసెన్స్ అండ్ నార్మల్ పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా అనే ప్రకారంగా ప్లాన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. సో దీన్ని అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఫస్ట్ అండ్ చీటింగ్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి తగ్గినాయి. మనకి లాస్ట్ ఇయర్ 284 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి 219 కేసెస్ హావ్ గాట్ రిపోర్టెడ్. సైబర్ క్రైమ్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ది క్వాంటమ్ అండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ లాస్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. లాస్ట్ ఇయర్ మనకి 1.31 crore లాస్ ఉంటే ఈసారి 3.18 crore మనకి లాస్ కనిపిస్తా ఉన్నది. సో గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ట్రెండ్ విల్ బి ఇంక్రీజింగ్ ఫర్దర్. సో దీనికి మనం కంటిన్యూస్ గా అప్గ్రేడ్ చేసుకుంటూ రీసెంట్ గా కూడా మన కానిస్టేబుల్స్ తో ఎవరైతే కొంచెం మెరుగ్గా ఈ టెక్నాలజీ పైన కొంచెం కీన్నెస్ అండ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని ఎగ్జామ్ పెట్టి కొంతమంది కూడా ఈ ఐటీ కో టీంలో చేర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఫర్దర్ కూడా దీన్ని స్ట్రెంథన్ చేస్తా ఉన్నాం ఈ ఐటీ కోర్ దాన్ని. అండ్ ఫర్దర్ కూడా గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఫర్ ఏ సెపరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సో ఈ దిశలో మనం ముందుకు పోతా ఉన్నాం. సో ఫర్ దిస్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ లో 302 మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. దాదాపుగా 45 lakhs వర్త్ ఇట్ ఈస్. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 44 NDPS కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 10 NDPS కేసెస్ కట్టాం మనం. లార్జ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ స్మాల్ క్వాంటిటీస్ లో పెడ్లర్స్ అండ్ ఆల్ ఎక్సెప్ట్ ఫర్ 1 కేస్. ఆ 1 కేసు కూడా మన హైవే నుంచి పోతా ఉన్నారు. మనకి వచ్చే అంటే ట్రాన్సిట్ వాస్ త్రూ ఆర్ రూట్, అందువల్ల 180 కేజెస్ పట్టుకోవడం జరిగింది. రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ క్వాంటిటీస్ అండ్ మోస్ట్లీ దోస్ ఆర్ లైక్ కన్స్యూమర్స్ అండ్ స్మాల్ టైమ్ పెడ్లర్స్. సో ఈసారి సెపరేట్ గా ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఈగల్ అని చెప్పి. కంటిన్యూస్ గా దీనిపైన నిఘా పెట్టడం జరిగింది. అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ది ఏజెన్సీ ఏరియాస్. అక్కడ ఆల్టర్నేట్ క్రాపింగ్ కి వాటికి వెళ్తా ఉన్నాం. అలాగే పక్క రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ పెట్టుకోవడం వల్ల ది సప్లై ఆఫ్ దిస్ పర్టికులర్ గాంజా ఇట్ సెల్ఫ్ హెస్ కమ్ డౌన్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్స్. ఇంతకు ముందు ఒక్క వైజాగ్ జిల్లాలోనే దాదాపుగా 1,00,000 కేజీల గాంజాల వరకు పట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎంటైర్ రాష్ట్రంలో 57,000 గాంజా టు బి ఎగ్జాక్ట్ పట్టుకోవడం జరుగుతుంది. విచ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ దెర్ హ్యాస్ బీన్ అ రిడక్షన్ ఇన్ ది సప్లై అండ్ ది కన్సంప్షన్ ఆఫ్ గాంజా. గోయింగ్ ఫార్వర్డ్ దీనిపైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. కంటిన్యూస్ గా దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టబోతున్నాం. అలాగే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మనం చూసినట్లయితే గేమింగ్ యాక్ట్ కేసెస్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అన్ని గేమ్ అంటే గ్యామ్లింగ్ కావచ్చు లేదా ఎక్సైజ్ కావచ్చు రెండిట్లో కూడా చాలా ఎక్కువ కేసెస్ మన వాళ్ళు కట్టారు. విచ్ ఇండికేట్స్ ఆర్ ప్రొయాక్టివ్నెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రంట్. లాస్ట్ ఇయర్ మనం 414 కేసెస్ కట్టినట్లయితే ఈసారి 690 గేమింగ్ యాక్ట్ కేసెస్ కట్టాం. అలాగే ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ మొత్తం NDPL, DPL, IDRA అన్ని కలుపుకుంటే 130 కేసెస్ కట్టాం 2023లో. ఈ సంవత్సరం 831 కేసెస్ విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 400% జంప్ తో మనం కేసెస్ కట్టడం జరిగింది. మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఎలక్షన్స్ యాజ్ వెల్, బట్ అదర్వైజ్ ఆర్ పీపుల్ హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ దిస్ ఇయర్. మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ బిగినింగ్ ఆఫ్ ది కేసులో 2,269 కేసెస్ మనకి అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. ఈవెన్ దో దెర్ వాజ్ ఎ మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్, ఈసారి ద డిస్పోజల్ ఈస్ బిన్ మచ్ గుడ్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పోల్చుకున్నట్లయితే మనకి UI కేసెస్ తగ్గినాయి. అంటే లాస్ట్ ఇయర్ మనకి 2,269 కేసెస్ డిసెంబర్ 2023 ఉంటే ఈసారి 2,162 కేసెస్ ఆర్ ఇన్ UI ఫర్ డిసెంబర్ 2024, విచ్ ఇండికేట్స్ దట్ ఈవెన్ దో కొన్ని కేసులు పెరిగినప్పటికీ కూడా మన వాళ్ళు కొంచెం బాగా కష్టపడి దాన్ని తగ్గించడం జరిగింది. అలాగే కొన్ని మనకి ఇంపార్టెంట్ కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. సో దిస్ ఈస్ లార్జ్లీ ఫ్రమ్ మై ఎండ్. సో దిస్ ఇయర్ ఆల్సో విల్ ట్రై టు కీప్ అప్ విత్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పబ్లిక్ and improve on all the fronts as stated now. So that is all from my end. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.